పంటల సాగులోని యాజమాన్య పద్ధతులపై రైతన్న పట్టు సాధించేలా విభిన్న అంశాలను దృశ్య రూపంలో విపులీకరిస్తూ వ్యవసాయ శాఖ వారు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సైతం వెలుగులోకి తీసుకువచ్చి రైతుకు చేయూతగా నిలుస్తున్న రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో పొలంబడి విశేషాలు, వర్మీ కంపోస్టు తయారీలో రైతు అనుభవం, రబీ వేరుశెనగను ఆశించు పురుగులు తెగుళ్ల నివారణ, బంగారు తీగ చేప పిల్లల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాలుంటాయి. వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ పంటలలో నిర్వహించబడుతున్న పొలంబడి కార్యక్రమం రైతులకు పంటల సాగులోని వివిధ మెళకువలను ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు ఎంతో దోహదపడుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే రబీ వరి పంటలో నెల్లూరు జిల్లాలోని నార్త్ మోపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న వరిలో పొలంబడి ప్రారంభోత్సవ కార్యక్రమం విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో సాగవుతున్న అన్ని ముఖ్యమైన పంటల్లోనూ మన వ్యవసాయ శాఖ వారు పొలంబడిని నిర్వహిస్తున్నారు. మిగతా వ్యవసాయ కార్యక్రమాలకు భిన్నంగా రైతులు పంటల సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల్ని ప్రయోగాత్మకంగా పంట పొలాల్లోనే ఆచరించి ఫలితాలను స్వీయ అనుభవంతో తెలుసుకుంటారు. పంట కాలాన్ని బట్టి పొలంబడి కార్యక్రమం 14 వారాల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలో రబీ వరిలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పొలంబడి కార్యక్రమం విశేషాలను రైతులకు వివరించాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఉన్నతాధికారులు నార్త్ మోపూర్ గ్రామంలో పొలంబడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉన్నతాధికారులు, వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ పంటల సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఈ పొలంబడి కార్యక్రమంలో రైతులు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఆ వివరాలు మీకోసం. పురుగు మందుల వాడకం ఏ విధంగా తగ్గించాలనే ఉద్దేశం మీద ఈ పొలంబడి యొక్క క్షేత్రం ఒకటి పెట్టేస్తే ప్రదర్శనకి రైతులు కూడా పురుగు మందుల వాడకం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా ఎక్కువ మంది కూడా ఎరువులు ఎక్కువ వేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అంటే భూసార పరీక్ష ఆధారంగా మాత్రం ఎరువులు వేసుకుంటే చాలా మంచిది. అది ఆ కాన్సెప్ట్ కూడా మీకు చెప్పాలనే ఉద్దేశం మీద ఈ యొక్క పొలంబడి పెట్టడం జరిగింది. ఈ 14 వారాల్లో మనం తీసుకునే పని అంటే వచ్చేసి ప్రీ పొలంబడి యాక్టివిటీస్ అనమాట. ఏంటి, ఈ గ్రామాలు పొలంబడి పెట్టకముందు ఏమేం చేయాలనేసి ఒక బేస్ లైన్ సర్వే తీసుకుంటారనమాట. 30 మంది రైతులకు సంబంధించి వాళ్ళ కమతాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ కమతాలు వచ్చే మెట్ట ఏమైనా ఉందా, మాగానే ఉందా, ఆయన ఎరువులు ఏ విధంగా వాడుతున్నాడు, పురుగు మందులు ఏ విధంగా వాడుతున్నాడు, తర్వాత వచ్చే మామూలుగా ఖర్చు ఏ విధంగా ఉంది, ఆయన ఎకరాకి ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఆ వచ్చే దిగుబడి ఏ విధంగా ఉంటుంది, ఆ సర్వే కూడా చేసి ఉండాలి. నార్త్ మోపూర్ గ్రామంలో కనీసం ఒక 30 మందిని విద్యార్థులను చేసి ఈనాడు మొట్టమొదటిగా ప్రారంభించి దాన్ని దశల వారీగా పంట పూర్తయ్యేంత వరకు దీన్ని కొనసాగించి వారికి శాస్త్ర పరిజ్ఞానాన్ని అందించడానికే ఈ పొలంబడి కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా వచ్చినటువంటి ఆ 30 మంది రైతులే కాకుండా మిగతా రైతులను కూడా ప్రతి వారము మీరు తీసుకొని వస్తూ ఉంటే ప్రస్తుతము మనకి ఈ వాతావరణ పరిస్థితులను బట్టి, ఈ సీజన్ను బట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి, సమగ్ర సస్యరక్షణ గురించి, అదేవిధంగా సమగ్ర పంటల యాజమాన్యం గురించి తెలుసుకుంటే చాలా వరకు, ఎందుకంటే మనం ఒక పురుగును చూస్తానే ఇమీడియట్గా ఆ సిమ్టమ్స్ తీసుకొని పోయి అక్కడ పురుగు మందుల దుకాణానికి వెళ్ళి ఇలా పురుగులు ఉన్నాయి, ఏ మందు కొట్టాలని అడుగుతూ ఉంటాం రైతులు. అప్పుడు విచక్షణారహితంగా మందులు పిచికారీ చేయాల్సింది. శాస్త్రపరంగా మనము తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడా మనము భూసార పరీక్షలు చేయించుకుంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ నుంచి ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బట్టి మనం ఎంత ఎరువులు వేసుకోవాలో తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మనము పెట్టుబడి తక్కువ పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఏం తెలుసుకుంటామంటే తక్కువ ఖర్చుతో
ఎక్కువ పంట దిగుబడి ఎట్లా సాధించుకోవాలి. ఇప్పటిదాకా ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనకేం చెప్పారంటే మనకి సరిపోని ఆహార ఉత్పత్తి లేదు కాబట్టి ఎక్కువ ఎరువులు వేయండి, ఎక్కువ పురుగు మందు వేయండి, ఆహార ఉత్పత్తి ఎక్కువ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. ఒక రైతుని ఎంపిక చేసుకొని ఆయన్ని సదుపాయకర్తగా పెట్టుకొని ఇక్కడ మీకు పి సంజీవయ్య గారి పొలంలో చేయటం జరుగుతుందన్నమాట. ఈ ఒక 3 వారాలు నడిచిన తర్వాత ఈ క్లాసెస్ జరిచిన తర్వాత 4వ వారమో 5వ వారమో ఏం చేస్తారంటే అని చెప్పేసి ఈ పొలం పరిసరాల విశ్లేషణ అనేది చేయటం జరుగుతుంది. దీంట్లో ఒక 30 మంది రైతుల్ని ఎన్నుకుని వాళ్ళల్లో ఆసక్తి ఎక్కువగా ఉండి ప్రతి వారము కూడా ఉదయాన్నే క్లాస్కి రావడానికి ఇష్టపడి నేర్చుకోవాలి, మా పొలం మీద మాకు ఆసక్తి ఉంది అని తెలిసిన వాళ్ళనే మేము ఎన్నుకోవడం జరిగింది. బేస్ లైన్ సర్వే అని ఒక 10 మంది రైతులలో మేము 7 మంది ఇందులో సెలెక్ట్ చేసిన రైతులు, ఒక 3 రైతులు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసి అడిగినప్పుడు ఏం చేయడం లేదు అని అంటే, ఒకటి మట్టి నమూనాలు తీసి వాటి ద్వారా పరీక్ష చేసి దాని ప్రకారంగా ఎరువులు వాడడం లేదు. అంత ఎరువులు వాడినప్పుడు ఏమవుతుంది, ఎరువుల మీద ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఆ ఎరువుల మీద ఖర్చు తగ్గించుకుంటే అది మనకు ఆదాయమే కదా. ఎరువులు మనం చల్లుతూ ఉంటాము, నేల మీద పడతా ఉంటాయి, కానీ అవి మొక్కలు ఎక్కువగా తీసుకోవు, అదంతా వేస్ట్ అయిపోద్ది. ఎక్కువ ఎరువులు వాడడం వలన ఎక్కువగా చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎరువుల వాడకం ద్వారా మనము పురుగు మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు ఇండైరెక్ట్గా. కాబట్టి ఎరువులు తగ్గించి వాడాలి. అది భూసార పరీక్షకు అనుగుణంగా తగ్గించి వాడాలన్నాం కదా అని అసలు వేసుకోకూడదని కాదు. భూసార పరీక్షలో మీరు 20 కేజీలు జింక్ వాడాలి అంటే మనం అసలు వేయం, అది కూడా తప్పే. దాని ప్రకారంగా వేసుకోవాలి, అప్పుడు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఈ విధంగా రైతు శ్రేయసే లక్ష్యంగా మన వ్యవసాయ శాఖ వారు నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని లాభాన్ని పొందగలరు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పంటలు ఆరోగ్యంగా పెరిగేందుకు, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు వానపాముల ఎరువైన వర్మీ కంపోస్టు వాడకం ఎంతో అవసరం. ఇది గుర్తించిన రైతులు వర్మీ కంపోస్టును స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే వర్మీ కంపోస్టును స్వయంగా తయారు చేసుకుంటూ మంచి లాభాన్ని పొందుతున్న ఓ రైతు అనుభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సేంద్రియ ఎరువులలో బహుళ ప్రాచుర్యం పొందిన ఎరువు వర్మీ కంపోస్ట్. సేంద్రియ వ్యర్థ పదార్థాలను వానపాములకు ఆహారంగా వాడగా తయారయ్యే కంపోస్టునే వర్మి కంపోస్ట్ అంటారు. ఈ వర్మి కంపోస్టులో స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్లతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా తగిన పరిమాణంలో ఉంటాయి. అందువలన ఈ ఎరువు వాడిన పంటలు ఏపుగా పెరిగి నాణ్యమైన దిగుబడినిస్తాయి. ఈ వర్మి కంపోస్టు వాడకం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకున్న కొద్దిమంది రైతులు తమ పంటలకు వర్మి కంపోస్టును వాడుతూ మంచి ఫలితాలను పొందుతున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట గ్రామానికి చెందిన రైతు శేషగిరి తన పొలంలోనే వర్మి కంపోస్టును తయారు చేసి తన పంటలకు వాడుకోగా మిగిలినది ఇతర రైతులకు విక్రయిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు. గత 12 సంవత్సరాలుగా వర్మి కంపోస్టును తయారు చేస్తూ మిగిలిన రైతులకు విలువైన వర్మి కంపోస్టును అందించడంతో పాటు వారికి వర్మి కంపోస్టు తయారీలో మెళకువలను తెలియజేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు రంగారెడ్డి జిల్లా ఆదర్శ రైతు శేషగిరి. తాను తయారు చేసిన వర్మి కంపోస్టును చుట్టుపక్కల గ్రామాల బత్తాయి రైతులు ఎక్కువగా కొనుగోలు చేసి తమ తమ తోటలకు వేసుకుని మంచి దిగుబడులు సాధిస్తున్నారు అంటున్నాడు శేషగిరి. నేను ఒక 12 సంవత్సరాల నుంచి యూనిట్ నడిపిస్తున్నాను. మనకు దీనికి కావాల్సిన మెటీరియల్ పెండ కావాలా, పేడ కావాలా. ఆ పేడ పచ్చిపేడ వస్తుంది. ఆ పచ్చిపేడ తీసుకొచ్చి ఆరబెట్టి
అది ఆరినాక తీసుకొచ్చి ఎర్రల మీద వేసి రోజు నీళ్లు కొడితే అది మంచిగా వర్మీ కంపోస్ట్ బాగా ఒక 30 రోజులు కొడితే బాగా ఎరువు అవుతుంది. తర్వాత అది ఎరువు అయిపోయినాక తీసే ముందుగా ఒక 4 రోజులు ఎరువు నీళ్లు ఆఫ్ చేసేసి తీసి అది మనం ఎరువు అప్పుడు తీసి మళ్ళీ పచ్చిపెండ వేయాలి. అదే దీనికి నీడ కావాలి. షెడ్లు అయినా సరే మనం దేనైనా చెట్లు నీడైనా సరే షెడ్ కావాలా. తర్వాత సాల్ట్ వాటర్ కాకుండా మంచి వాటర్ కావాలా. వాటికి రోజు వాటర్ ఇవ్వాలి. అట్లా ఇస్తే మంచిగా ఉంటుంది. ఇది చూసి వాడుకుంటే బాగుంటుంది. విలేజ్లో కూడా చేస్తారు కానీ మట్టి వస్తుంది. ఈ సిటీ లోపల డైరీలు అయితే మంచిగా బాగుంటుంది పెండ. దాన్ని బట్టి మనం మంచిగా క్వాలిటీ వస్తుంది. ఒక లారీ కాస్ట్ 1500 వస్తుంది పెండ. దానికి ఒక లారీ పెండ 8-9 క్వింటాల్ దాకా వస్తుంది. టన్ను 2000-2500కి మేము అట్లా అమ్ముతున్నాం. మేము ఇంత మంచిగా వాడుతున్నాం, తయారు చేసి మేము రైతులకు ఇస్తున్నాము. కానీ రైతులు కొనాలంటే వెనకబడిపోతున్నారు. కారణం ఏంటిదంటే ఈ చెత్త చెదారం తీసుకొచ్చి కంపోస్ట్ అని అమ్ముతున్నారు. అట్లా కలిపి అమ్మినప్పుడు రైతులు చూసుకొని తీసుకోవాలా. అది డూప్లికేట్ వేరేది కలిపింది ఇది వాడితే పని చేస్తలేదు సరిగా. మంచిది తీసుకుపోయి వేస్తే అప్పుడు బాగుంటుంది కానీ రైతులకు తెలియట్లేదు. రైతులు చూసి తీసుకుంటే మంచిది. ఈ విధంగా మిగిలిన రైతులు కూడా రంగారెడ్డి జిల్లా రైతు శేషగిరిని ఆదర్శంగా తీసుకుని తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టును తయారు చేసుకుని తమ పంటలకు వాడుకుంటే మంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రబీలో ఆరుతడి పంటగా వేరుశెనగను మన రాష్ట్రంలో విస్తారంగా పండిస్తున్నారు. రబీలో వేరుశెనగను ఆశించే పురుగులు, తెగుళ్లను సకాలంలో గుర్తించి నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశెనగను ఆశించే చీడపీడల లక్షణాలు, నివారణ చర్యలను గురించిన వివరాలు మీకోసం. రబీ పంట కాలంలో వేరుశెనగను ఆశించి నష్టపరిచే పురుగుల్లో వేరుపురుగు, పొగాకు లద్దె పురుగు ముఖ్యమైనవి. ఈ పురుగులపై రైతులు తగిన అవగాహన కలిగి ఉండి వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. వేరుపురుగు తెల్లగా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. వేరుశెనగను వేరుపురుగు ఆశించి వేర్లను కత్తిరించడం వల్ల పొలంలో మొక్కలు వరుసగా ఎండిపోతాయి. ఈ వేరుపురుగు నివారణకు ఫోరేట్ 10% గుళికల్ని ఎకరానికి 4 కిలోల చొప్పున వేరుశెనగ విత్తనం విత్తేటప్పుడు దుక్కిలో వేయాలి. వేరుశెనగను ఆశించి నష్టపరిచే మరో ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ పురుగు ఆకులను తిని జల్లెల్లాగా మార్చివేస్తుంది. పొగాకు లద్దె పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులను కొరికి విపరీతంగా తినడం వల్ల ఆకుల్లో పత్రహరిత పరిమాణం తగ్గి పంట దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. ఈ పొగాకు లద్దె పురుగు గుడ్లను, లార్వాలను పొలంలో గమనించిన వెంటనే వేపగింజల కషాయాన్ని పైరుపై పిచికారీ చేసి వాటిని నాశనం చేయాలి. ఎదిగిన లార్వాల నివారణకు 5 కిలోల వరి తౌడు, 1/2 కిలో బెల్లం, 500 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్లను మిశ్రమంగా కలిపి చిన్న చిన్న విషపు ఉండలుగా తయారు చేసి ఎకరా పొలానికి చల్లుకోవాలి. విషపు ఉండలను సాయంత్రం వేళల్లో చల్లడం మంచిది. వేరుశెనగను ఆశించి నష్టపరిచే చీడపీడల లక్షణాలు, నివారణ చర్యల వివరాలను నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇచ్చిన 3 వారాలు 4 వారాల వయసులో ఈ రసం పీల్చే పురుగులు వస్తాయి. వాటితో పాటు లద్దె పురుగులు కూడా ఆశిస్తాయి. వీటి నివారణకి అసిఫేట్ 1.5 గ్రాము 1 లీటర్ కలిపి పిచికారి చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు నివారణ అవుతాయి. ఈ పొగాకు లద్దె పురుగు, పచ్చ పురుగు, వీటిని కూడా మనం తొలి దశలో ఈజీగా మనము నివారించుకోవచ్చు. మొలిచేటప్పుడు వచ్చే జబ్బులు, మోకులు రాకుండా నివారించుకోవడానికి
ఇమిడాక్లోప్రిడ్, దీన్నే కాన్ఫిడర్ అని కూడా అంటారు. కిలో విత్తనానికి 1.5 నుంచి 2 మిల్లీలీటర్లు. దాంతోపాటుగా మ్యాంకో జబ్బు 2 నుంచి 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే విత్తనాలు బాగా మొలుస్తాయి, అన్ని విత్తనాలు మొలుస్తాయి. మొవ్వకుళ్ళు, రసం పీల్చే పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. దాంతోపాటు మనం గట్ల మీద వచ్చే వయ్యారి భామ, ఉత్తరేణి, తర్వాత వెర్రి ఆవాలు ఇట్లాంటి మొక్కల్ని కూడా, పుష్పించే మొక్కల్ని గట్ల మీద లేకుండా చేసుకుంటే ఈ మొవ్వకుళ్ళని మనము నివారించుకోవచ్చు. స్ప్రింక్లరు ద్వారా ఇరిగేషన్ ఇచ్చే వాళ్ళకి ఈ తుంపర్లుగా పడుతుంది కాబట్టి ఆకుమచ్చ రబీ కాలంలో కూడా తిక్క ఆకుమచ్చ ఎక్కువ అవుతోంది. సో వాళ్ళు అవసరాన్ని బట్టి ఈ జబ్బు కనుక ఆశించి ఉన్నట్లయితే చివరి దశలో అంటే 70 నుంచి 100 రోజుల మధ్యలో పైరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆకుమచ్చని మనము నివారించుకోవచ్చు. దీని నివారణకి కార్బండజిమ్ 1 గ్రాము కానీ లేదంటే కాంటాఫ్ 2 మిల్లీలీటర్లు కానీ పిచికారీ చేసుకుంటే ఈ రబీ వేరుశనగలో మంచి దిగుబడులు నీటి ఆధారం కింద తీసుకోవచ్చు. ఈ విధంగా రబీలో వేరుశెనగ సాగు చేయు రైతులు తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టి చీడపీడల్ని నివారించుకుంటే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018015551కి కాల్ చేయండి. స్వల్పకాలం నీటి వనరులు లభ్యమయ్యే ప్రాంతాల్లో చేపల పెంపకం చేపట్టే రైతులు బంగారు తీగ వంటి చేపల రకాలను ఎంచుకోవడం ఉత్తమం. బంగారు తీగ చేప పిల్లల ఉత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేపల పెంపకంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలంటే పెంపకంలో రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా చేప పిల్లల ఎంపిక, ఆరోగ్య సంరక్షణలో తగిన మెళకువలను పాటించాలి. రాష్ట్రంలో పెంచే చేపలలో బహుళ ప్రాచుర్యం పొందిన చేపల రకాలలో బంగారు తీగ ఒకటి. ఈ చేపల పెంపకం చేపట్టే రైతులు ఆరోగ్యవంతమైన చేప పిల్లలను ఎంపిక చేసుకుని వాటి పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఆరోగ్యవంతమైన బంగారు తీగ చేప పిల్లల ఉత్పత్తికి రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వరంగల్ జిల్లా భీమారంలోని మత్స్య పరిశోధనా స్థానంలో మత్స్యాభివృద్ధి అధికారి జి నరేష్ కుమార్ నాయుడు గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ బంగారు తీగ చేప పిల్లల ఉత్పత్తి అనేది సంవత్సరం పొడుగునా చేపట్టవచ్చు. కానీ ముఖ్యంగా అనుకూలమైన వాతావరణము మనకు చలికాలంలో అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలలో మనకి ఉత్పత్తి అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఈ బంగారు తీగ చేప పిల్లలు ఉత్పత్తి చేయడానికి మొట్టమొదలు తల్లి చేపలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ తల్లి చేపలను ఎంపిక చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ 6 మాసాల పైన వాటికి ఉన్న వయసును దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీలైనంత వరకు 200 గ్రాముల పైబడే ఉండాలి కంపల్సరీ. దానివల్ల ఏంటి అంటే మనకు కావాల్సిన మొత్తంలో మనకు విత్తనం రావడం జరుగుతుంది. ఒక ఆడ చేపకు 2 మగ చేపలను కలిపి ఒక చిన్న బ్రీడింగ్ హాపా అని ఉంటుంది. అది 1 మీటర్ పొడవు, 1